హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్యం రవ్వతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పక్కాంటి చేస్తున్నారు. దీన్ని పిండి పులిహోర అంటారు. కొంతమంది అయితే పులుసు పిండి అంటారు. రకరకాలుగా పిలుస్తారండి. చూసేద్దామా? ఈ వీడియోలో చూపించినవన్నీ వాటికి కావాలండి. ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నారు. ఈ గ్లాసుడు అయితే చేస్తున్నారు ఆంటీ. చింతపండు కొంత పులుసు పిండి వేసుకుని తదిమదేమో మిక్సీలో వేసేసారు. అది స్టవ్ మీద పెట్టుకుని పులుసు అయితే దగ్గరికి వచ్చే వరకు ఉడకపెట్టుకుంటున్నారు. అందులో పచ్చిమిర్చి బెల్లం వేశారండి. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టారు. అవి మరిగాక రవ్వ అయితే వేసేసారు. రవ్వలోనే ఆంటీ శనగపప్పు వేసేసారండి. తాలింపులో వేసుకోరట వాళ్ళు. అది ఉడికిపోయాక పక్కన పెట్టేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేశారు. తాలింపు వేసేసుకుంటున్నారు. వేరుశనగ గుళ్ళు వేయించేసి పక్కన పెట్టేసి ఎండుమిర్చి, ఆవాలు, చాయ్ మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువతో అయితే తాలింపు పెట్టేశారండి. ఇక తాలింపు వేసేస్తే మన పిండి పులిహోర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఆంటీ టేస్ట్ చూస్తున్నారు చూడండి. ఇక ఆంటీ స్టైల్లో పిండి పులిహోర అయితే రెడీ అయిపోయింది.